వైఎస్ జగన్ హయాంలో అక్రమ నిర్బంధాలు లేవు, అక్రమ అరెస్టులు లేవు, పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు లేవు, బాధితులకు పూర్తిగా న్యాయం జరిగేది. కానీ ఇప్పుడు కూటమి సర్కారులో మాత్రం పోలీసుల పనితీరు పూర్తిగా మారిపోయింది. ఇవన్నీ ప్రముఖ సంస్థ సిఎస్డిఎస్ సర్వేలో వెల్లడయ్యాయి. అమ్మో పోలీస్ అని ప్రస్తుతం ఏపీ హడలెత్తిపోతోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రెడ్ బుక్ కుట్రలకు వత్తాసు పలుకుతూ పోలీసులు సాగిస్తున్న అరాచకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అక్రమ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు ఇవన్నీ టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వసాధారణ దృశ్యాలుగా మారిపోయాయి. కానీ ఇదంతా ఈ 10 నెలల్లో రాష్ట్ర పోలీసు శాఖ ఒంటికి పూసుకున్న కళంకం. ఏడాది క్రితం వరకు ఏపీ పోలీసు శాఖ పనితీరు ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉండేది. వైఎస్ జగన్ హయాంలో శభాష్ ఏపీ పోలీస్ అని జాతీయ స్థాయిలోనే గుర్తింపు పొందిందని సెంటర్ ఫర్ ద స్టడీ డెవలపింగ్ సొసైటీ సర్వే వెల్లడించింది. కామన్ కాజు సంస్థతో కలిసి లోక్నీతి సంస్థకు చెందిన సిఎస్డిఎస్ దేశంలో పోలీసుల పనితీరుపై సమగ్ర సర్వే నిర్వహించింది. 2023-24లో దేశంలో 17 ప్రధాన రాష్ట్రాల్లో పోలీసుల పనితీరుపై నిర్వహించిన సర్వే నివేదికను ద స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2025 అనే పేరుతో తాజాగా వెల్లడించింది. పోలీసు విధులు సక్రమంగా నిర్వహించడంలో ఏపీ పోలీసు శాఖ దేశంలోనే 2వ స్థానంలో నిలిచిందని ఆ నివేదిక పేర్కొంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖ చట్టానికి లోబడి సమర్థంగా విధులు నిర్వర్తించింది. ప్రధానంగా ఫిర్యాదులపై తక్షణ స్పందన, నిబంధనల మేరకు అరెస్టులు, అల్లర్లను అదుపు చేయడంలో రాష్ట్ర పోలీసులు అత్యంత మెరుగైన పనితీరును కనబరిచారని సిఎస్డిఎస్ సంస్థ సర్వే వెల్లడించింది. దేశంలో అత్యంత సమర్థవంతమైన పోలీసు వ్యవస్థగా ఏపీ 2వ స్థానంలో నిలిచింది. కేరళ పోలీసు శాఖ మొదటి స్థానం సాధించగా చివరి 3 స్థానాల్లో బీహార్ 15, కర్ణాటక 16, జార్ఖండ్ 17వ స్థానంలో ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నిందితులను అరెస్ట్ చేయడంలో ఎల్లప్పుడూ ఖచ్చితంగా నిబంధనలను పాటించేవారని 57% మంది చెప్పారని సిఎస్డిఎస్ సర్వే వెల్లడించింది. బాధితుల ఫిర్యాదులపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పోలీసుల స్పందన మెరుగ్గా ఉండేదని తెలిపింది. నిందితులను అరెస్టు చేయడంలో నిబంధనలను అతిక్రమించకుండా చట్టానికి లోబడే వ్యవహరించేవారని సర్వే స్పష్టం చేసింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసుల పనితీరే మారింది. కూటమి నేతల కక్షపూరిత చర్యలకు వత్తాసు పలుకుతూ వారికే సలాం కొడుతున్నారు. బాధితులను నేరస్తులుగా చిత్రీకరిస్తూ ప్రజలకు సేవ చేయకుండా బాబు సర్కారుకు మాత్రమే సేవ చేస్తున్నారు.